దానాల్లోకెల్లా ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్టమైనది. దాని తరువాత లౌకిక జ్ఞానదానం, ప్రాణదానం, అన్నదానం అని వ్యాసమహర్షి చెప్పారు. గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం. అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాలలో పురాణం పంచలక్షణం అనే కనిపిస్తుంది. భాగవతంలో మాత్రం పురాణం దశలక్షణ సమన్వితమని చెప్పబడింది. నిజానికి ప్రతి పురాణంలోనూ సర్గ, ప్రతిసర్గ, వంశమన్వంతర, వంశానుచరితలనే పంచలక్షణాలంటే ఎక్కువ లక్షణాలే ఉంటాయి. ఇక గరుడ పురాణంలో భాగవత కారులు చెప్పిన 10 కంటే కూడా ఎక్కువ లక్షణాలున్నాయి. ఈ పురాణంలో 3 భాగాలున్నాయి. ఆచారకాండ అంటే కర్మకాండ, ప్రేతకాండ అంటే ధర్మకాండ, బ్రహ్మకాండ అంటే మోక్షకాండ. మొదటి కాండను పూర్వఖండమని, చివరి 2 కాండలను కలిపి ఉత్తరఖండమని వ్యవహరిస్తారు. ఈ కాండలొక దాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో ఉంటాయి. అధ్యాయాల సంఖ్యలో కూడా పోలిక లేదు. ఆచారకాండలో 240 అధ్యాయాలు, ప్రేతకాండలో 50 అధ్యాయాలు, బ్రహ్మకాండలో 30 అధ్యాయాలు. ఇక ఆచారకాండలోని అధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ, పదార్థతత్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి, జీవాత్మ మరణానంతర ప్రయాణం, కర్మ నుండి విడుదల అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలు, నరకానికి మార్గము, ప్రేత జీవనము, నారకీయ శిక్షలు, స్వప్న శకునాలు, అపర్కర్మకాండాదులు మరే పురాణంలోనూ లేనంతగా వర్ణింపబడ్డాయి. కర్మకాండ విధింపబడింది. ప్రేతాలు చెప్పిన స్వీయ కథలు ఉన్నాయి. బౌద్ధుల ప్రేతకథ కూడా చెప్పబడడం విశేషం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పరమశివాదులకు ఈ విషయాలను వివరించడం వల్ల ఇది పరమ పవిత్రత నాపాదించుకున్నది. శ్రీకృష్ణ గరుడ సంవాద రూపంలోనున్న బ్రహ్మ లేదా మోక్షకాండ ఉపాధి, మాయ, అవిద్యలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతి బలపరుస్తుంది. గయాక్షేత్రం వర్ణనను అనిదం పూర్వంగా ఈ పురాణం చేసింది. తిరుపతి, తిరుమల అనే మాటలనైతే వాడలేదుగాని శ్రీనివాసుని, ఆయన కొలువైన కొండలన్నిటినీ కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది. ఇంకా ఎన్నో ఇతర క్లేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ కాండలు కలిగిస్తాయి. తదుపరి వీడియోలో గరుడ పురాణం ఆచారకాండ గురించి తెలుసుకుందాం.